ఎప్పుడైనా ఎవరినైనా కలిశారా? వాళ్ళ దగ్గర సంపద, అధికారము, ప్రభావము, గర్వం వల్ల వాళ్ళతో ఉండడం అసాధ్యంగా అనిపించిందా? బహుశా అది తమ విజయాలను ఎప్పుడూ పొగడకుండా ఉండలేని విజయవంతమైన వ్యాపారవేత్త కావచ్చు, లేదా అందరినీ తక్కువగా చూసే ప్రతిభావంతుడు కావచ్చు. ఎహెచ్కేలు 26-28లో మనం ప్రాచీన నగరం టైరును చూస్తాము. ఇది వాణిజ్య శక్తి కేంద్రం. దాని సంపద, వ్యూహాత్మక స్థానం దాని గర్వాన్ని వినాశనానికి దారితీసింది. ఈ భాగం సత్యం స్పష్టంగా ఉంది. మన మనసును సంపద, అధికారము లేదా విజయంపై నిర్మించుకుంటే గర్వం తప్పనిసరిగా వస్తుంది, మరియు గర్వం ఎప్పుడూ పతనానికి ముందే వస్తుంది. టైరు ప్రాచీన ప్రపంచంలో అగ్రశ్రేణి వాణిజ్య కేంద్రం. మెడిటరేనియన్ తీరానికి సమీపంలో ఉన్న ద్వీపంపై నిర్మించబడిన అద్భుతమైన నగరం. అక్కడి వ్యాపారులు ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసి అపార సంపద కూడగట్టారు. యెరూషలేము బబులోనుకు పడిపోయినప్పుడు టైరు దాన్ని విషాదంగా కాక లాభదాయకమైన అవకాశంగా చూసింది. యెహెజ్కేలు 26:2లో దేవుడు టైరు స్వభావం చూపించు. ఆహా! జనాందాలకు ద్వారం విరిగిపోయింది, తలుపులు నాకు తెరుచుకున్నాయి. ఇప్పుడు అది శిథిలమై నేను అభివృద్ధి చెందుతాను. దేవుని ప్రజల పట్ల దయ చూపాల్సిన బదులు టైరు యెరూషలేము విధ్వంసాన్ని కేవలం వ్యాపార అవకాశంగా చూసి ఆనందించింది. దేవుని ప్రతిస్పందన ఉంది. ఆయన ప్రకటించాడు, టైరు, నేను నీకు విరోధిగా ఉన్నాను. సముద్రం తన అలలను ఎగురవేసినట్లు నేను అనేక జనాందాలను మీ మీదికి తేవుదును. 6వ అధ్యాయం 3వ వచనం. బాబిలోన్ రాజు నెబుచాద్నెజార్ మొదట తూరుపై ఎలా దాడి చేస్తాడో, తరువాత ఇతర దేశాలు ఎలా దాడి చేస్తాయో ప్రభువు వివరించాడు. గర్వించదగిన నగరం ఒక బండరాయిగా, మత్స్యకారులు తమ వలలు విప్పే ప్రదేశంగా తగ్గించబడే వరకు. అధ్యాయం 26 వచనాలు 4 మరియు 5. ఈ ప్రవచనం ఆశ్చర్యకరమైన వివరాలతో నెరవేరింది. నెబుకద్నెజరు టైరును 13 సంవత్సరాలు ముట్టడి చేశాడు. అతను భూభాగాన్ని గెలుచుకున్నప్పటికీ దీవి కోట మొదట అతనిని ఎదుర్కొంది. కానీ సుమారు 250 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పని పూర్తి చేశాడు. అతను భూభాగ నగరంలోని శిథిలాలను ఉపయోగించి దీవికి రహదారి నిర్మించారు. నిజంగా టైరులోని మిగిలిన శిథిలాలను సముద్రంలోకి తోసేశారు. ఇదంతా ఎజెకియేలు ప్రవచించినట్లే. ఓహ్, దేవుని వాక్యం నిజమే. దేవుడు ఏదైనా జరుగుతుందని చెప్పితే తప్పకుండా జరుగుతుంది. 27వ అధ్యాయంలో ఎజెకియేలు టైరుకు శోకగీతాన్ని ప్రారంభిస్తాడు. ఆ నగరాన్ని ప్రపంచం నలుమూలల నుండి విలువైన సరుకులతో నిండిన గొప్ప నౌకగా వర్ణిస్తాడు. ఈ విస్తృత ఉపమానం లౌకిక సంపద మరియు విజయానికి సంబంధించిన ధర్మగ్రంథాలలోని అత్యంత స్పష్టమైన చిత్రాలలో ఒకటి. ప్రవక్త టైరుతో వ్యాపారం చేసిన 25 కంటే ఎక్కువ దేశాలను ప్రస్తావిస్తాడు. విలువైన లోహాలు, నాజుకైన వస్త్రాలు, పశువులు, సుగంధ ద్రవ్యాలు, బానిసలు, ఇవి అన్నీ ఈ వాణిజ్య కేంద్రం ద్వారా ప్రవహించేవి. అకస్మాత్తుగా ఉపమానం మలుపు తిరుగుతుంది. మీ పడవగాళ్ళు నిన్ను సముద్రపు లోతుల్లోకి తీసుకెళ్తారు, కానీ తూర్పు గాలి నిన్ను సముద్రం మధ్యలో ముక్కలు చేస్తుంది. 27 అధ్యాయం 26వ వచనం. ఆ అద్భుత నౌక మునిగిపోతుంది, దాని మొత్తం సరుకు నశిస్తుంది. ఈ అధ్యాయం భయానకమైన మాటలతో ముగుస్తుంది. టైర్ ఇకపై ఉండదు. 27వ అధ్యాయం 36వ వచనం. 28వ అధ్యాయం టైర్ పాలకుని నేరుగా ఉద్దేశించి మాట్లాడుతుంది. మనం మూల సమస్యను చూస్తాము, అహంకారం. టైర్ రాజు ప్రకటించాడు, నేను దేవుడిని. నేను సముద్రాల మధ్యలో దేవుని సింహాసనంపై కూర్చున్నాను. 28:2. అతని వాణిజ్య విజయమే అతనిలో ఆధ్యాత్మిక అహంకారం తెచ్చింది. దీనికి దేవుని ప్రతిస్పందన స్పష్టంగా ఉంది. నీవు దేవుడు కాదు, కేవలం మానవుడివే. నీవు నేను దేవునిలా జ్ఞానిగా భావించినా నీవు దేవుడు కాదని. 8వ అధ్యాయంలో వచ్చింది. ఆపై ప్రభువు రాజుపై తీర్పు ప్రకటిస్తూ, నీవు అన్యజనుల చేతిలో సున్నతి చేయబడని వారి మరణాన్ని చవి చూస్తావు అని ప్రకటిస్తాడు. 28వ అధ్యాయం 10వ వచనం.
ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. 12వ వచనంలో ప్రారంభమైన తర్వాత భాష మానవ పాలకుడిని మించిపోయేలా మారుతుంది. రాజును దేవుని తోట అయిన ఏదెన్లో ఉన్నవాడిగా, సంపూర్ణతకు ముద్రగా, జ్ఞానంతో నిండినవారిగా, అందంలో పరిపూర్ణుడిగా, అభిషిక్తమైన కాపలాదారు కెరూబుగా వర్ణించబడతాడు. ఈ భాగం మానవ రాజుని మించి అతని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుందని పండితులు నమ్ముతున్నారు. అదే సాతాను, అతని స్వంత గర్వమే అతని పతనానికి కారణమైంది. అది ఆలోచించదగిన విషయం. సాతాను అబద్ధాల తండ్రి. అతని అబద్ధాలు గర్వంలోనే పుట్టుకొచ్చాయి. గర్వం ఎంత భయంకరమైన హృదయ ధోరణో ఎప్పుడూ మర్చిపోకండి. మనము గర్వాన్ని దూరం చేసి చాలా వినయాన్ని ఆలింగనం చేయాలి. అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలును పునరుద్ధరించనున్న వాగ్దానంతో ముగుస్తారు. అక్కడ సురక్షితంగా నివసించి ఇల్లు కట్టి ద్రాక్ష తోటలు నాటుతారు. వారిని అపహాస్యం చేసిన వారి పొరుగువారిపై నేను శిక్ష విధించినప్పుడు వారు సురక్షితంగా ఉంటారు. అప్పుడు వారు నేను ప్రభువునని తెలుసుకుంటారు. అధ్యాయం 28 వచనం 26. తీర్పునో కూడా అయితే దేవుని తుది ప్రయోజనం ప్రజలను తన వైపు తిరిగి రప్పించడమే. అయితే ఈ సత్యాలను మనం ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా మన హృదయాల్లో టైర్ ధోరణుల జాడలు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. మన విజయాలు, ఆస్తులు లేదా స్థానం ద్వారా మన విలువను కొలుస్తున్నామా? మన విజయమే మనను ఇతరుల కంటే గొప్పవారిగా చేస్తుందని అనుకుని వారిని తక్కువగా చూస్తున్నామా? ఇవి టైర్ను నాశనం చేసిన గర్వానికి హెచ్చరిక సంకేతాలు. రెండవది, ఇతరుల దురదృష్టాల పట్ల మన ప్రతిస్పందనలను పరిశీలించుకోవాలి. టైర్ యెరూషలేము పతనాన్ని విషాదంగా కాకుండా వ్యాపార అవకాశంగా చూసింది. అదేవిధంగా మనం కూడా పోటీదారుల వైఫల్యాలను దయతో కాకుండా లోపల పలికిన సంతృప్తితో చూడ టెంప్టేషన్కు లోనవ్వచ్చు. మూడవది, అన్ని మానవ విజయాలు తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. టైర్ విస్తృతమైన వాణిజ్య నెట్వర్క్ కూలిపోయింది. దాని ధన సంపద సముద్ర గర్భంలో మునిగిపోయింది. అధ్యాయం 27 మన స్వంత విజయాలు ఎంత గొప్పవైనా అవి శాశ్వతంగా ఉండవు. చివరగా మన గర్వానికి పరిష్కారం దేవునిపై మన ఆధారాన్ని అంగీకరించడమేనని గుర్తించాలి. టైర్ రాజు తాను దేవుడినని ప్రకటించాడు, కానీ అతడు కేవలం మానవుడేనని గుర్తు చేశారు. నిజమైన జ్ఞానం మనకు ఉన్న ప్రతిదీ దేవుని నుండి వచ్చిందని అంగీకరించడంలో మొదలవుతుంది. టైర్ పతన కథ చివరికి మన గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది. మనం మన గుర్తింపును దేవుని కాకుండా మరేదైనా దానిపై నిర్మించుకుంటే గర్వం తప్పనిసరిగా వస్తుంది. గర్వం ఎప్పుడూ వినాశానికే దారి తీస్తుంది. కానీ ఈ భాగంలో ఆశ కూడా ఉంది. టైర్ తీర్చిన అదే దేవుడు తన ప్రజలను పునరుద్ధరించేందుకు, తన రాజ్యాన్ని స్థాపించేందుకు వాగ్దానం చేశాడు. క్రీస్తు ద్వారా దేవుడు మన విజయాలు లేదా ఆస్తులపై ఆధారపడని, ఆయన అచంచలమైన ప్రేమపై ఆధారపడే ఒక భద్రమైన గుర్తింపును మనకు అందిస్తున్నాడు. అది మనం ఎప్పటికీ చూడలేని గుర్తింపు. అలల కింద లేదా తుఫానులో నశించిపోండి.